గురుమూర్తి గారు. ఈయన వైసీపీ నుంచి ఎంపీ అయ్యాడు. ఈయన ఎంపీ అవ్వకముందు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఆయనకి పర్సనల్ డాక్టర్ గా పనిచేసిన వ్యక్తి. నడుస్తూ ఉంటాడు కాబట్టి ఆయన కాళ్ళకి ఏదైనా డ్యామేజ్ అయినా, ఆయనకి ఏదైనా ఇబ్బంది అయినా దాన్ని ట్రీట్ చేసే ఒక డాక్టర్ ఇతను. కేవలం తనకు సేవ చేశాడని ఒకే ఒక కారణంతో జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని తిరుపతి ఎంపీ చేశాడు. సడన్ గా ఎంపీ అయిపోయిన గురుమూర్తి గారు అతను రిజర్వేషన్ లో చదువుకుని ఉంటాడు, రిజర్వేషన్ లో ఉద్యోగం వచ్చి ఉంటుంది. రిజర్వ్డ్ నియోజకవర్గమైన తిరుపతి నుంచి ఎంపీ పోటీ చేసి గెలిచాడు. కానీ ఇతను తన సొంత జాతి కోసం చేసింది ఏమైనా ఉందా అంటే జీరో. కొన్ని తన సొంత ప్రాంతానికి ఏమైనా చేశాడంటే అది కూడా జీరో నాకు తెలిసి. ఇతను సానా సతీష్ గారిని విమర్శించాడండి. ఒకసారి సానా సతీష్ గారిని గురుమూర్తిని ఇద్దరు ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ముందు మనం గురుమూర్తి గారి సంగతి చూద్దాం అండి. సానా సతీష్ చాలా కిలాడి, ఆయన 1,00,000 కేసుల్లో నిందితుడు, సిబిఐకి అవినీతి మకిలి అంటించిన గనుడు, చట్టసభలో రాష్ట్రం గురించి మాట్లాడకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తారా అని వైసీపీ ఎంపీ గురుమూర్తి. అంటే నేను పరిచయం చేస్తేనే ఇప్పుడు ఈ గురుమూర్తి చాలా మంది తెలుస్తాడు. ఇప్పుడు దాకా గురుమూర్తి అంటే ఎవరికి తెలియదు. ఇతను ఒక ఎంపీ అని కానీ, ఇతను తిరుపతి అని కానీ, సోన్సో ఏమీ ఎవరికీ తెలియదు. అలాంటి వ్యక్తి వచ్చి ఆరోపణలు చేసాడండి సానా సతీష్ గారి మీద. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా దగ్గర నుండి చూస్తాను నేను ఏ నాయకులు ఎలాంటి చూసిన దాని మీద చెప్తున్నాను నేను. అసలు ఈ గురుమూర్తికి అసలు ఇలాంటి అర్హత ఉందా?